ఈ రోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 9:57 నుంచి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. 11:41 చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు. రాత్రి 2:25 గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 గంటల నుంచి 12:22 మధ్య సాధ్యమవుతుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాతో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండుగానే చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని అన్న వితరణ కేంద్రాలను టీటీడీ మూసివేయనుంది. చంద్రగ్రహణం కారణంగా తక్కువ సమయం ఉండటంతో సుమారు 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం చంద్రగ్రహణం కారణంగా నిర్మానుష్యంగా మారింది. ఈ రోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ షాలిని, ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇవాళ శ్రీవారి ఆలయాన్ని 3:30 మూసివేయబోతున్నారు. దాదాపు 12 గంటల పాటు స్వామివారి ఆలయం మూసివేసి ఉంటున్నారు. దాదాపు 16 గంటల సేపు స్వామివారి దర్శనాన్ని నిలిపివేసిన నేపథ్యంలో మనం విజువల్ చూసుకుంటే పూర్తిగా అలిపిరి ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. ఎవరు కూడా తిరుమలకు రాలేని పరిస్థితి. అలాగని తిరుమలలో భక్తులు లేరనుకుంటే పొరపాటే. తిరుమలలో దాదాపు 30,000 మంది పైగా భక్తులు వేచి ఉన్నారు.
రేపు ఉదయం 6 గంటలకి దీన్ని క్యూలైన్లకి అనుమతించబోతుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఏర్పాట్లు చేసింది. ఎవరు కూడా క్యూలైన్ల వద్ద వేచి ఉండకండి, పూర్తిగా తిరుమలలోని యాత్రి సముదాయాల్లో వేచి ఉండండి. వారికి కావాల్సిన ఆహార పానీయాలు కూడా దాదాపు 30 నుంచి 40 వేల మందికి ఆహార పానీయాలను తిరుమల తిరుపతి దేవస్థానం అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి ప్రకటించింది. ఆ రకంగా చూసుకుంటే తిరుమలలో స్వామివారి సేవలు పూర్తిగా రద్దు చేశారు. ఇవాళ 1 గంట ప్రాంతం తర్వాత ఇప్పుడు సోమవారి ఏకాంత సేవ నిర్వహించిన తర్వాత 3 గంటల 30 నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని మూసేయబోతున్నారు. చంద్రగ్రహణం కారణంగా స్వామివారి ఆలయాన్ని 6 గంటల ముందు మూయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 12 గంటల పాటు అంటే రేపు తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేసి ఉంటున్నారు. రేపు పొద్దున ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యవాసం నిర్వహించి సుప్రభాతంతో స్వామివారి మేలుకొల్పి ఆ తర్వాత ఏకాంతంగా స్వామివారు జరిగే కైంకాలు నిర్వహించి ఆ తర్వాత భక్తులు అనుమతించబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటే తిరుమలలో రద్దీ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సురేష్, మరి అంటే రేపటి దర్శనార్థం భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? సాధారణంగా తిరుమల ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటుంది. అయితే నిన్నటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గత వారం నుంచి కూడా ప్రకటించి ఉంది చంద్రగ్రహణం కారణంగా స్వామివారి ఆలయం మూసివేసిపోతున్నట. అలాగే తిరుమలలో భక్తులకు కూడా దాదాపు 50,000 మందికి సరిపడా ఆహార పానీయాలు కూడా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్నారు. అవి ఎవరు కూడా క్యూ లైన్ వద్ద రాకండి. రేపు తెల్లవారుజామున 3 గంటలకు భక్తులను క్యూ లైన్లకు అనుమతించబోతున్నాం. అంతవరకు ఎట్టి పరిస్థితుల్లో భక్తులు క్యూ లైన్ వద్ద రావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం పదే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ ఉంది. అలాగే తిరుమలలో ఉన్న బ్రాడ్కాస్టింగ్ ద్వారా మైకుల ద్వారా పూర్తిగా భక్తులు వినిపించే విధంగా చర్యలు తీసుకుంది. ఆ రకంగా భక్తులు కూడా క్యూ లైన్ వేచి ఉండకుండా యాత్రి సముదాయాలు వేచి ఉండాలని విజ్ఞప్తి చేసింది. వారికి అవసరమైన ఆహార పానీయాలు కూడా అందించబోతున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. మండలానికి చెందిన గోవిందరెడ్డి కోళ్ల ఫారంలోకి చిరుత వచ్చి హల్చల్ చేసింది. చాకర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని తోటలో కోళ్లను పెంచుతున్నారు. నియోజకవర్గంలో చిరుత సంచారం ఎక్కువగా అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోళ్ల ఫారం దగ్గరికి వచ్చిన చిరుత కోళ్లను తినేందుకు ప్రయత్నించింది. చిరుతలకు ఆహారం లేకపోవడంతోనే ఇలా కోళ్ల ఫారాలు రోడ్లపైకి వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చిన చిరుత ఉదయం 3 గంటల వరకు అక్కడే ఉంది. కోళ్లను తినేందుకు ప్రయత్నించింది. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సోమందేపల్లి దగ్గర చాగార్లపల్లిలో కోల్ ఫార్మ్ ఉన్నది. కోల్ ఫార్మ్ దగ్గర మొన్న 25వ తారీఖు నైట్ 12 గంటలకి చిరుత సంచారం వచ్చింది. అక్కడ ఒక కోడి తినడం జరిగింది. అక్కడ రక్తం వచ్చింది. ఆ రక్తం ద్వారా మేము సీసీ కెమెరాలు చెక్ చేయడం ద్వారా మాకు అది బయటపడింది. చిరుతల సంచారం ఎక్కువైపోయింది. మొన్న కూడా పెనుగొండ దగ్గర ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ చాగార్లపల్లి దగ్గర మా తోట దగ్గర వస్తున్నాయి. మాకు కొంచెం భయాందోళనంగా అవుతుంది. అందువల్ల ఫారెస్ట్ అధికారులు కొంచెం చర్యలు తీసుకొని మాకు కొంచెం సహాయం చేయాల్సిందిగా కొద్దిగా ఆహారం లేకపోవడం వల్ల చిరుతలు ఇలా ఊర్లోకి వచ్చేస్తున్నాయి, రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి, ఇట్లా కోళ్ళ ఫారం దగ్గరికి వచ్చేస్తున్నాయి. మాకు ఆవులు ఉంటాయి, కోళ్ళ ఫారం ఉంటాయి, ఇక్కడ మనుషులు ఉంటారు. మాది సోమందేపల్లి దగ్గర చాగార్లపల్లిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు తీగలు యమపాసాలుగా మారుతున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో 2 ఏళ్ల క్రితం విద్యుత్ తీగలు తగిలి 18 గేదెలు మృతి చెందాయి. ఇదే గ్రామంలో గత సంవత్సరం విద్యుత్ తీగలు తగిలి మరో 6 గేదెలు మృతి చెందాయి. ఇలా లెక్కలు కడితే వందల సంఖ్యలో పశువులు, మనుషులు విద్యుత్ వైర్లకు తగిలి మరణిస్తూనే ఉన్నారు. అధికారులు ప్రతినిత్యం వెళ్లే రహదారిలోని విద్యుత్ వైర్లకు, ట్రాన్స్ఫార్మర్లకు పిచ్చి మొక్కలు పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కనిపించకుండా చుట్టేసినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్, మేడంపల్లి, ఎల్లాపూర్, బీర్నంది, సోమార్పేట్ వంటి గ్రామాల్లో భూమి నుండి స్తంభాలకు సపోర్ట్గా ఉన్న వైర్లకు పిచ్చి మొక్కల తీగలు అల్లుకుపోతున్నాయి. బాదనకుర్తి గ్రామంలో రహదారి పక్కనే స్తంభానికి 3 వైర్లు ఉండగా ఒక వైర్కు గత సంవత్సరం చుట్టిన పిచ్చి మొక్క తీగ ఎండిపోయింది.
ఈ సంవత్సరం 20 ఫీట్ల వెడల్పుతో వైరుకు పిచ్చి మొక్క తీగ చుట్టేసి కిందికి లాగేసింది. ప్రతినిత్యం విద్యుత్ సరఫరా అయ్యే విద్యుత్ తీగలకు పచ్చిగా ఉన్న పిచ్చి మొక్క భూమి నుండి ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ఖానాపూర్ నడిబొడ్డున పాత లక్ష్మీ థియేటర్ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు పిచ్చి మొక్కలు గత సంవత్సరం నుండి కనిపించకుండా కప్పి వేసినప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 33/11 kV మార్కెట్ యార్డు ముందు జాతీయ రహదారిపై పశువులు, మనుషులు అనునిత్యం నడిచే రహదారి పక్కనే పొడవైన స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకొని వెక్కిరిస్తున్నాయి. అయినప్పటికీ విద్యుత్ శాఖ వారు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఖానాపూర్ ఏఈ రామ్ సింగ్ ను వివరణ కోరగా తమ దృష్టికి ఇప్పుడే మీరు తీసుకొచ్చారని, సమస్యలన్నింటినీ తొందరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కరెంటు తీగలకు 3 తీగలు పోతున్నాయి. కరెంటు తీగలకు కింది రకం మొత్తం తీగలు ఆలుకొని ఉన్నాయి. కరెంటు అధికారులకు ఎన్నోసార్లు అయిపోయినా కూడా పట్టించుకుంటలేరు. ఇంత గతంలో కూడా ఇట్లనే నిర్లక్ష్యం అయితే 6 బాలు చనిపోయినాయి. మొన్న ఇంతకుముందు రీసెంట్ గా 6 బాలు చనిపోయినాయి. ఈ కరెంటులకు ఎన్నిసార్లు అయిపోయినా కూడా ఇదే కాకుండా ప్రతి జాల ఇట్లాంటి మస్తు తీగలు ఉన్నాయి. దీన్ని అధికారులు పట్టించుకుంటలేరు. ఇంతకుముందు లాగానే ఏమైనా జరిగితే మరి దీనికి పూర్తి బాధ్యత కరెంట్ డిపార్ట్మెంట్దే ఉంటానని దీన్ని డిమాండ్ చేసినాం. బర్రెలు పోయే దారి ఇదే మాకెర్రేవు బాట అంటారు. ఆ బాటకి వెళ్ళి పోవాలంటే మసాజా మాటకే మనుషులు చచ్చిపోయిన అట్లనే ఎత్తుకపోవడు. ఇక మనుషులకు ఏం కాలేదు కానీ బర్రెలు ఒకసారి 4 చచ్చిపోయినాయి, ఒకసారి 2 చచ్చిపోయినాయి. వాళ్ళు శ్రద్ధ చేసుకుంటలేరు. కరెంట్ వాళ్ళు ఉన్నారు కూడా వస్తుర్రు, కరెంటు టెక్స్ వసూలు చేసుకపోతుర్రు, కానీ ఇది ఉన్నా కానీ పట్టించుకోలేరు. మన ఏరియా మేజర్ గా కడం గానీ ఖానాపూర్ గానీ ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి చెట్ల కొమ్మలు పడతా ఉన్నాయి. అలాగే విధంగా కోతులు కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడక్కడ వాళ్ళు చెట్ల మీద ఉంకి చెట్టు మీద లైన్ కి పూలకు ఊపడం వల్ల అట్లా ఇంటరప్షన్ జరగా ఉంది. అధికారికంగానే అనాధికారికంగానే ఎలాంటి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదు. కొద్దిగా మేము పనిచేసేటప్పుడు విద్యుత్ వినియోగదారులు కావచ్చు, రైతులు కావచ్చు సహకరించాలి. ఇది డెవలప్మెంట్ లో భాగంగానే మనం పవర్ తీయడం జరుగుతుంది. చెట్లు తీయాలి, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ మన మస్కాపూర్ నుంచి బాగంకుట్టి పోతే రోడ్లో బాగున్నాయి చెట్లు. అవి చెట్లు ఎంత కొమ్మలు తీసినా గానీ మనకు పెరుగుతూనే ఉన్నాయి. పిచ్చి మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. అది కొద్దిగా ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మొత్తం తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టులో హైకోర్టు జడ్జి సృజన బోటింగ్ చేశారు. నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి కడెం ప్రాజెక్టు అందాలను తిలకించారు. వీటిని చూస్తుంటే కాశ్మీర్ చూసినట్టు ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడి కొండలు, గుట్టలు అలాగే ఉన్నాయని, ఇక్కడి వాతావరణం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కడెం ప్రాజెక్టు పైన ఉన్న మిషన్ భగీరథ కడెం ప్రాజెక్టును సందర్శించి ఇక్కడి అందాలు చాలా బాగున్నాయని చెప్పారు. ఆరోగ్యాన్ని అందించే మందులు తయారు చేసేందుకు ఎటువంటి విద్య అవసరం లేదని నిరూపిస్తున్నారు విజయవాడకు చెందిన ఫిజికెమ్ ల్యాబొరేటరీస్ అధినేత సిసి కేశవరావు. పేదలకు తక్కువ ధరకే మందులను అందించాలన్న సంకల్పంతో నిపుణులైన ఫార్మాసిస్టుల పర్యవేక్షణలో మందుల కంపెనీని స్థాపించామని చెబుతున్నారు కేశవరావు. ఆయుర్వేదిక్, అలోపతి రంగంలో సేవలందిస్తున్న ఫిజికెమ్ ల్యాబొరేటరీస్ అధినేత సిసి కేశవరావుతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. కృషితో నాస్తి దుర్భిక్షం. మనిషికి కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు ఫిజికెమ్ ల్యాబొరేటరీస్ అధినేత శ్రీ సిసి కేశవరావు గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సో ఈయన ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎంతో చదువుకొని కూడా ఏదో సాధించాలనుకుని ఏమీ సాధించలేక ఇంట్లో మిగిలిపోయిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. కానీ తన జీవితంలో ఈ ల్యాబొరేటరీ స్టార్ట్ చేసిన మొదటి దశలోనే ఎన్నో అవాంతరాలని అడ్డుకున్న వాటన్నిటిని కూడా విజయానికి సోపానాలుగా మార్చుకొని ఇప్పుడు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్
పర్సన్గా ఆయన మారారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంతో పాటు అనేక ప్రాంతాలకు కూడా మెడిసిన్ సప్లై చేయడంలో మొట్టమొదట స్థానంలో వీళ్ళ యొక్క ల్యాబొరేటరీ ఉంది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఒక ఫిజికేమ్ ల్యాబొరేటరీ అధినేతగా అసలు మీ జర్నీ అనేటటువంటిది ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉండేటటువంటి యువత మీలాంటి పెద్దవారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు కూడా. అయితే నాకు ఒక చిన్న డౌట్, అసలు ఫిజికేమ్ ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? దీంతోనే మీ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇది ఒక తమాషా, సరదాగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మేడ్ టుగెదర్ యాజ్ ఫిజికెమ్, కాకపోతే స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ చేసి కామన్ పీపుల్కి అందరికీ కూడాను పలకడానికి సౌకర్యంగా ఉండేట్టుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రకంగా మేము కన్వర్షన్లో ఫిజికెమ్ అని చేయడం జరిగింది. 100% సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ట్రేడ్, ప్రొఫెషన్ అండ్ పబ్లిక్. ఒక జర్నీని మనం స్టార్ట్ చేయాలి అంటే దాంట్లో విజయాలు అపజయాలు ఒక భాగం అని చెప్పుకోవచ్చు. అయితే మీ ఫిజికేమ్ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిజికెమ్ ల్యాబొరేటరీస్ అనేది ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్గా 1988లో స్టార్ట్ చేయడం జరిగిన, అంతకంటే ముందు మాకు 18 సంవత్సరాలు ఈ ఫార్మా ఇండస్ట్రీలో అనుభవం ఉంది. యాజ్ ఏ రిటైలర్, యాజ్ ఏ హోల్సేలర్ మాకున్న అపారమైన లోతైన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మేము ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. కాబట్టి మాకు ఎక్కడ ఫెయిల్యూర్స్ రాలేదు, ఎక్కడ ఏ సమస్య రాలేదు. మా ఉన్నంతలో సక్సెస్ఫుల్గా మాది కంపెనీస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా. సార్, ఒక హోల్సేల్ అండ్ రీటైలర్గా మీ జర్నీని స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్నో సంస్థలకి మీరే మెడిసిన్ సప్లై చేస్తున్నారు. అది కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నాణ్యమైన వైద్యాన్ని అందించాలి. అంటే వైద్యం అనేసరికి మనకు ముఖ్యంగా మెడిసిన్ ఉంటుంది కాబట్టి వాటిని అందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మీరు ఈ జర్నీని స్టార్ట్ చేశారు. అసలు మీకు ఎందుకు థాట్ వచ్చింది? థాట్ రావడం పెద్ద సమస్య ఉండదమ్మా. ఒక రిటైల్ బిజినెస్ చేసేవాడు ఎప్పుడు జీవితాంతంలో వాడి జీవితంలో పెద్ద హోల్సేల్ బిజినెస్ పెట్టాలని కోరుకుంటాడు. ఒక హోల్సేల్గా సక్సెస్ అయినవాడు మ్యానుఫ్యాక్చర్ అవ్వాలని కోరుకుంటాడు. నా విధానం కూడా అందులో భాగమే. కాకపోతే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని. బట్ అనుభవం ఉన్న వాళ్ళకి రిస్క్ అనే పాయింట్ లేనే లేదు. భారతదేశంలో అన్ని స్టేట్స్లో మెడిసిన్స్ కన్సంప్షన్ ఫుల్గా ఉంటుంది. దట్ టు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మన పాపులేషన్ ఏరియా చూసుకుంటే సౌత్ ఇండియాలో మెడిసిన్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇంత పెద్ద కన్సంప్షన్ ఉన్న సౌత్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవసరమైనంత ఉండవలసినంత స్థాయిలో లేదు అన్న బాధ, కసి, కోపం అనుకోండి, ఏదైనా అనుకోండి, అదే నన్ను ఇండస్ట్రీ వైపు నన్ను మళ్ళించింది. ఇండస్ట్రీ 88లో పెట్టాం. ఫస్ట్ ఆయుర్వేదిక్, అగైన్ 1998లో అగైన్ వీ ఆల్సో కేమ్ ఇన్ టు ది ఎలోపతిక్. దాదాపు 40 years నుంచి, దాదాపు 40 years అయింది. ఇట్ ఈస్ హ్యాపీలీ గోయింగ్ ఆన్ ఎంటైర్ సౌత్ ఇండియా వీఆర్ ఆపరేటింగ్. సార్, ఈ రోజుల్లో ఏం సాధించాలన్నా ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రామాణికం, కొలమానంగా చూస్తున్న రోజులు. కానీ మీరు చదువుకునేది వేరు, చేసిన పని వేరు, ఇప్పుడు చేస్తున్నటువంటి పని వేరు. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, మనకి దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలే కానీ, అవగాహన ఉండాలే కానీ దానిలో ఎలా అయినా నెగ్గుకు రావచ్చు అని నిరూపిస్తున్నారు. సో మీరు ఈ విషయం మీద అసలు యువతకు కానివ్వండి, లేదా ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇది చాలా అతి చిన్నదైన అతి పెద్ద ప్రశ్న. దీని సమాధానం అలాగే ఉంటుంది. No doubt, education is an added advantage for any person, but I don't feel at all education is the basic important. Why? Because నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంతోమంది ఆదర్శం ఉంటారు, అందులో ముఖ్యమైన ఆదర్శం ఉన్న వాళ్ళు 1, 2, 3 ఉంటారు. ఆ 1, 2, 3లో నేను చిన్నప్పటి ఆదర్శంగా తీసుకున్న మనిషి నీలం సంజయ్ రెడ్డి గారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. భారతదేశంలో 77 నుంచి 81 దాకా రాష్ట్రపతిగా పనిచేశారు. నీలం సంజయ్ రెడ్డి గారు చదువుకుంది. ఒక రాష్ట్రపతిగా లైఫ్ లీడ్ చేసిన నీలం సంజయ్ రెడ్డి గారు చదువుకుంది జస్ట్ 11th క్లాస్. ఒక 11th క్లాస్ చదువుకున్న వ్యక్తి నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి కాగలేంది. మనం నాన్ మెట్రికులేట్ అయినా మ్యానుఫ్యాక్చర్ ఎందుకు కాకూడదు? ఎందుకంటే తయారు చేయడానికి చదువుకున్న వాళ్ళు అవసరమే, కానీ నేనే చదువుకుని ఉండాల్సిన అవసరం లేదు. నాకు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని ఆ జీన్ పర్ఫెక్ట్గా సీరియస్గా ఉంటే తయారు చేసి ఇవ్వటానికి, ఉపయోగపడటానికి ఎంతోమంది ఎంఎస్సీలు, బీఎస్సీలు, బీఫార్మాలు, ఎంఫార్మాలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి చదువుకున్న వ్యక్తి ఇండస్ట్రీ పెట్టలేడు, చదువుకోని వ్యక్తి మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేడు. వారు వీరు కలిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. దానికి నేను అలాగే నాంది చేశాను, అలాగే హ్యాపీగా ఉన్నాను.
సార్ మీకోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా విన్నాను. మీరు జీడిపిని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి, అంటే పేదవాళ్ళ కోసం ఎంత ఆలోచిస్తారో రాష్ట్ర ఆదాయం కోసం కూడా అంతే ఆలోచిస్తారు అని విన్నాను. సో దీని వెనుక అసలు ఈ జీడిపి సంబంధించినటువంటి విషయం ఏంటి మాతో షేర్ చేసుకుంటారా? ఓకే, ఒక ట్రేడర్గా, రిటైలర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, ఇంకోటి ఎంతైనా కావచ్చు, ఏ స్టేట్లో నుంచి కొనవచ్చు, ఏ స్టేట్ అమ్మవచ్చు, ఎన్ని వందల కోట్ల వ్యాపారం చేసినా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జీఎస్టీ వస్తుంది. అది పక్కన పెడితే రాష్ట్ర సమగ్ర పారిశ్రామిక అభివృద్ధి అంటే జీడిపి. ఒక ట్రేడర్ చేసే బిజినెస్ తాలూకు ఫిగర్స్ జీడిపికి ఎప్పుడు కూడా యాడ్ అవ్వదు, దానికి సంబంధం లేదు. బట్ ఒక మ్యానుఫ్యాక్చర్, పెద్దవాడ చిన్నవాడ, మందుల ఇంకోట అని పక్కన పెడితే ఎనీ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ విల్ బి యాడెడ్ ఇన్ టు ది జీడిపి. అంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మా వంతు కూడా, మా పాత్ర కూడా ఉంది. కాబట్టి చాలామంది ఇండస్ట్రీ వైపుగా రావాల్సిన అవసరం చాలా ఉంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో. మనం ఏ ప్రోడక్ట్ పట్టుకున్నా మనకి విపరీతమైన కన్జంప్షన్ ఉంటుంది. దాదాపు ఇండస్ట్రీ వైజ్గా చెప్పాలంటే చాలా 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 తక్కువ. కాబట్టి మనకు వచ్చిన అలవాటు ఏంటంటే, చెడ్డ అలవాటు, ప్రతిదీ తేలిగ్గా తీసుకోవడం, శ్రమ చేయకుండా ఉండటం, కష్టపడకుండా ఉండటం, ప్రతిదీ సమస్యను భయపడడం. ఏది సమస్య కాదండి, ఆలోచన గట్టిగా ఉంటే, పటిష్టంగా ఉంటే సమస్యలన్నీ పక్కెళ్ళిపోతాయి. మనం పెద్దానికి నార్త్ ఇండియా మీద ఆధారపడుతున్నాం ఒకప్పుడు. ఇప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటే హోల్ ఇండియా చైనా మీద ఆధారపడుతుంది. అది చాలా తప్పు. మనకున్న విద్వత్తుని మనం బయటికి తీసి ఒక వస్తువు తయారు చేయడం ద్వారా మనం మేధస్సు బయటపడుతుంది. కానీ ఒక వస్తువు కొని అమ్మటం ద్వారా అది పెద్దగా, ఐ నాట్ డినయింగ్ దేర్ థింగ్స్, మరి అది పెద్ద విషయం కాదు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సక్సెస్ అవ్వడం అనేది ఇది అందరికీ, ఎంతోమందికి ఎన్నో విధాల డైరెక్ట్గా ఒక 200 మందికి మన జీవనోపాధి కల్పిస్తే ఇండైరెక్ట్గా 1000 మందికి ఉంటుంది. మన దగ్గర మనం వాడే ప్యాకింగ్ మెటీరియల్స్, రా మెటీరియల్స్, ఇన్పుట్స్, ఇది ఎన్నో రకాలు ఉంటాయి. ఎంతోమందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఉపయోగపడుతున్నాం. అందుకని మన దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ జీడిపిలో కలుపుతారు. అది మా వంతు ఎంతో కొంత నేను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. చాలా ఫార్మా కంపెనీస్ ఉంటాయి, కానీ ఫిజికల్ ల్యాబొరేటరీస్కి బయట చేసే వాటికి తేడా ఏంటి అంటే మీరు స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏం చెప్తారు? తేడా చూపించడానికి ఇది మామూలు ఆషామాషి ఇండస్ట్రీ కాదు. మెడిసిన్ ఈజ్ మెడిసిన్, వేర్ ఎవర్ యూ మ్యానుఫ్యాక్చర్, హోమ్స్ ఎవర్ ద మ్యానుఫ్యాక్చర్. కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ ప్రకారం తప్పకుండా తయారు చేయాలి. ఎవరు ఎక్స్ట్రా ఏమి చేయడానికి అవకాశం లేదు. కాకపోతే మన మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం, మన మార్కెటింగ్ స్ట్రాటజీ బాగుండి, పబ్లిక్లో మనకు పరిచయాలు బాగుండి, మన యాక్సెప్టెన్స్ బాగుండి, మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ సప్లైస్ కానీ, క్రెడిట్ కానీ, ఇంకోటి కానీ సర్వీసెస్ కానీ బాగుంటే ఎంతమంది పోటీ ఉన్నా మనం కూడా నెగ్గుకు రాగలం. సార్, ఫార్మా కంపెనీస్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఉండేటటువంటి యువతకు కానీ మీ వంతు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? సందేశం అంటే ఏముందమ్మా, ఒక చిన్న అతిపెద్ద సమస్య ఉంది. మనం సినిమాలో చూసినా, సీరియల్స్లో చూసినా, ఇంట్లో చూసినా, ఎక్కడ ఎవరు మాట్లాడినా పిల్లల్ని బాగా చదువుకోమని చెప్పే తల్లిదండ్రులు, బాగా చదువుకోనరా, పెద్ద మంచి వ్యాపారం పెట్టుకోరా, మంచి ఇండస్ట్రీ పెట్టుకోరా అనే మాట దాదాపు 100కి 99 మంది నోట్ల నుంచి రాదు. బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుంది అంటారు. బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుందని చెప్పడంలోనే చిన్నప్పటి నుంచి మానసికంగా ఆ ఎడ్యుకేషన్లో ఉన్న కుర్రవాడిని ఉద్యోగం చేయడానికి, సర్వీస్ చేయడానికి మానసికంగా తయారు చేస్తున్నారు. అది కొద్దిగా మానుకొని బాగా చదువుకోనరా, ఇండస్ట్రీ పెట్టండి, 10 మందికి ఉపాధి కల్పించండి అని చెప్పడం ద్వారా 100కు 100 మంది ఎంటర్ప్రెన్యూర్స్ కాకపోయినా కనీసం 10 మంది అన్నా అవుతారని, ఆ రకంగా మన భారతీయులు తల్లిదండ్రులు మారాలని మా ప్రగాఢమైన కోరిక. సార్, ఇప్పుడు కేంద్రం కూడా జిఎస్టీని తగ్గించింది కదా, సో దాని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? జిఎస్టీ తగ్గడం నిజంగా చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట చెప్పాలంటే ట్యాక్స్ ఆన్ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ ఆన్ స్టిక్. మందుల మీద పనిచేయడం అంటే రోగి మీద పనిచేసినట్టే కదా, మందులు వాడే రోగే కదా. కాబట్టి 0% ట్యాక్స్ చేయడానికి అవకాశం ప్రభుత్వానికి కూడా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం వల్ల ఇంధనం కావాలి కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం ఈ జిఎస్టీ తగ్గించడం ద్వారా పేషెంట్ యొక్క మెడిసిన్ బిల్ కొద్దిగా తగ్గుతుంది. ఇది కూడా చాలా వరకు ఉపయోగకరం, ఉపశమనం వచ్చినట్టే పేషెంట్కి. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్టికులర్గా ఫార్మా కంపెనీస్కి ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఇవ్వాలంటారు?
ఎగ్జామ్షన్స్ అంటే ఇప్పుడు ఇండియా మొత్తం ఎగ్జామ్షన్స్ లేవండి. ఒక్క సిక్కింలో, ఇండియాలో సిక్కిం ఒకటి, అస్సాం ఒకటి, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, ఈ 4 స్టేట్స్లో అక్కడ ఆ స్టేట్ డెవలప్మెంట్ కావడం కోసం అక్కడ సేల్స్ ట్యాక్స్ ఫ్రీ అని, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అని, జిఎస్టీ ఫ్రీ అని ఒకప్పుడు ఉండేది. అది కూడా హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అది కూడా ఆ స్కీమ్ కూడా క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్గా ఈ స్కీము సిక్కింలోను, అస్సాంలో ఉంది, నడుస్తుంది. అక్కడ చాలామంది పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, కొంతవరకు ఉపయోగం ఉంది. అంతకంటే ఎక్కువగా అదే పనిగా ఆశించడం కూడా కరెక్ట్ కూడా కాదు. ప్రభుత్వం కూడా నడవాలి కదా, ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుంది, అది నా ఉద్దేశం. సార్ ఫైనల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా డాక్టర్లు వారు ఇచ్చే మెడిసిన్ మీద ఉంటుంది. అంటే అల్టిమేట్గా అవి తయారు చేసే సంస్థల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అసలు ఫార్మా కంపెనీలు ఎలాంటి ప్రామాణికాలను పాటించాలి అంటారు? అందులోకి మీ ఫిజికేమ్ ల్యాబొరేటరీస్ ఎలాంటి ఉత్తమ ప్రమాణాలను పాటిస్తుంది అని చెప్తారు? ఇది కామెంట్ కాదు. బిఫోర్ 2000 ఇయర్ ఫార్మా ఇండస్ట్రీ స్టాటస్ అండ్ స్టైల్ వాస్ డిఫరెంట్. ఫ్రమ్ 2001 ఆన్వర్డ్స్ టోటల్ థింగ్ ఈజ్ చేంజ్డ్. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెట్టింది. అన్ని కంపెనీలు కూడా ఆ స్టాండర్డ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీసు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అవన్నీ ఉంటేనే లైసెన్సులు, అవన్నీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి అందుకనే జీవన ఇది కూడా పెరిగింది, లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు లేకుండా చాలా పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి అన్నీ కూడా. చాలా మంచి శుభ పరిణామం భారతదేశంలో. అందుకని మన వాళ్ళ నుంచి అమెరికాకి, వేరే వేరే చాలా కంట్రీలకు కూడా లక్షల కోట్ల ట్రిలియన్లు బిలియన్లు కూడా సప్లైస్ కూడా అవుతున్నాయి, సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. బాగుంది. సో చూస్తున్నారు కదా, ఏదైనా సరే మెడిసిన్ తయారు చేసే రంగంలో మాత్రం నాణ్యత ప్రమాణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వాటిని పాటించడంలో ఎప్పుడు కూడా ఫిజికేమ్ ల్యాబొరేటరీస్ ముందుంటుంది అంటున్నారు. అదే నమ్మకంతో ఈరోజు కొన్ని వందల సంస్థలు వీళ్ళ దగ్గర నుంచి మెడిసిన్ కొనుగోలు చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఫార్మా కంపెనీస్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని ఆ పనిని నిర్వర్తించాలి అని చెప్పి కేశవరావు గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.